హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. విభక్తులు చూద్దాము. విభక్తులు నేర్చుకుంటే మనకి తత్పురుష సమాసాలు అయితే ఈజీగా వస్తాయండి. చూడండి, విభక్తులు ప్రత్యయము విభక్తి, డు ము లు ప్రథమ విభక్తి, నిన్ నూన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. అన్న ధృత ప్రకృతికి ముందు కదండి, ధృతములు ఉన్నాయి కదా, అవి వదిలేసి నీ ను లానే చూడాలి. ఇది నీ వచ్చినా నువ్వు వచ్చినా లా వచ్చినా కూర్చి గురించి వచ్చిన ద్వితీయ విభక్తి అనమాట. చేతన్ చేన్ తోడన్ తోన్ అన్న ఉన్నాయి కదా ధృతములు, అవి తీసేసి చేత చే తో తో ఇవే చూడాలి. ఇవి వచ్చినప్పుడు తృతీయ విభక్తి వస్తుందన్నమాట. కొరకున్ కై, కొరకు వచ్చినప్పుడు కై వచ్చినప్పుడు చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి, వలన కంటే పట్టి వచ్చినప్పుడు పంచమీ విభక్తి. కీ కు యొక్క లో లోపల షష్ఠీ విభక్తి. అందు నా వచ్చినప్పుడు సప్తమీ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి నేర్చుకున్నట్లయితే సమాసాలు ఈజీగా వస్తాయండి. చూడండి, వృద్ధ జనుల యొక్క యొక్క వచ్చింది కదా, షష్ఠీ విభక్తి అనమాట. ఇలా ఒక వాక్యంలో ఇవి విభక్తి ప్రత్యయాలు వస్తాయి. వాటిని బట్టి మనము సమాసాన్ని తయారు చేస్తామన్నమాట. వృద్ధ జనుల యొక్క ఇవి ఉంటేనే ఆ వాక్యంకి అర్థం ఉంటుంది. పరులను, ఇందులో ను వచ్చింది, ఇందులో కు, ఎందు, ఓ ఓ ఓయి ఓరి అది సంబోధన విభక్తి. చేత ము వలన కొరకు చతుర్థి విభక్తి. వలన అంటే పంచమీ విభక్తి, ము అంటే ప్రథమ విభక్తి, చేత అంటే తృతీయ విభక్తి, ఓ అంటే సంబోధన విభక్తి. అలా అన్నమాట. ఇదిగోనండి ఓ సంబోధన ప్రథమ విభక్తి. ఇవి నేర్చుకోవాలండి ఖచ్చితంగా. ఇవి నేర్చుకుంటే మనకి సమాసాలు అయితే ఈజీగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.